పీపీపీ విధానం అంటే ఏంటి? అసలు పీపీపీ విధానం వల్ల మన ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇది అభివృద్ధి పరుచుకుంటే తద్వారాగా అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ ఏంటని అన్నది మనకి హైటెక్ సిటీ చూస్తే తెలుస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి మధ్య తేడా ఏంటి? అసలు నాయకుడికి హంతకుడికి ఉన్నంత తేడా ఉంది సార్. వెల్కమ్ టు థింక్ ఆంధ్రా. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు పీపీపీ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అయితే ఈ పీపీపీ విధానం రద్దు చేయాలంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పీపీపీ విధానం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పీపీపీ విధానం అంటే ఏంటి? అసలు పీపీపీ విధానం వల్ల మన ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? 100% కూడా పీపీపీ విధానం అన్నది చాలా మంచి విధానం సార్. ఎందుకంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తాలూకా దీంట్లో, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇది అభివృద్ధి పరుచుకుంటే తద్వారాగా అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎవరైతే విద్యార్థికులు ఉన్నారో, ఎందుకంటే ఇవాళ చదువుకోవడమే కాదండి, చదువు కంప్లీట్ అయిన విద్యార్థికులకి పట్టా తీసుకున్న వాళ్ళకి పని కల్పించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ ఏంటని అన్నది మనకి హైటెక్ సిటీ చూస్తే తెలుస్తూ ఉంటది. గత మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్ ఎక్కడ 20,000 రూపాయలు ఉద్యోగం చేద్దాం అనుకుంటే పక్క రాష్ట్రాలు, అటు ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, పారిపోయే రోజులు గత 5 సంవత్సరాల్లో. ఎందుకంటే నా సొంత అన్నదమ్ముడు 20,000 రూపాయలు ఉద్యోగం కోసం తెలంగాణ వెళ్ళి హైదరాబాద్ లో జాబ్ చేసుకుని దుస్థితి నుంచి ఈ రోజు ఐటీ శాఖ మార్చి నారా లోకేష్ గారు వచ్చిన అనతి కాలంలోనే TCSL ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బయ్యవరంలోనే నాగార్జున సిమెంట్. ఎందుకంటే ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీ వచ్చిందనంటే పీపీపీ మోడ్లోని ఆ ఇండస్ట్రీ ద్వారాగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఇండస్ట్రీ మీద ఒక 1000 నుంచి 2,000 మంది, 2,000 కుటుంబాలు, సుమారుగా 10,000 మంది జనాభా అన్నది బతకడం సాగుతుంది. ఎందుకంటే గతంలో ఏ ఇండస్ట్రీ లేనప్పుడు విశాఖపట్నంలో 5 లక్షల జనాభా, ఈ రోజు చూస్తే 50 లక్షల దగ్గర ఉన్నారని అంటే కారణం ఏంటి? చుట్టుపక్కల ఇండస్ట్రీలు రాగబట్టే. గత 5 సంవత్సరాలు అది ఎక్కడ మాకు కనిపించలేదే. ఈ రోజు వచ్చిందంటే విశాఖ వాస్తవ్యులుగా మళ్ళీ మా ఇంట్లో మా తమ్ముడు కానివ్వండి, మా అన్నదమ్ములు కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి మళ్ళీ తిరుగుముఖం పట్టి విశాఖపట్నంలో చేసుకుంటున్నారంటే ఈ పీపీపీ మోడ్లో కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఆస్తిని ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అభివృద్ధి పరుస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు తరగతి విజనరీలో ఇది ముందుకు సాగుతుంది. సరే, ఈ పీపీపీ విధానంలో చూసుకుంటే ఇది మెడికల్ కాలేజీ విషయానికి వస్తే, ఈ మెడికల్ కాలేజీలని వైసీపీ వాళ్ళు ఏంటంటే రద్దు చేయాలి, పీపీపీ విధానం వద్దు, ఈ ప్రైవేటైజేషన్ చెయ్యొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని కరెక్టేనా అంటారా కాదా? 100% కూటమి ప్రభుత్వం నిజంగా వెరీ బ్రాడ్ మైండ్ అండి. ఎందుకంటే గతంలో ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అని పెట్టడం జరిగింది. ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి అన్నా క్యాంటీన్ కోలదోశాడండి. అంటే అది తాలూకా దాష్టికతం. అదే విధంగా ప్రజావేదిక ప్రజా సమస్యల కోసం అని చెప్పేసి అమరావతిలో కడితే ఆ ప్రజావేదిక కోల్చడం జరిగింది. అంటే కూల్చే మనస్తత్వం, కూలగొట్టే మనస్తత్వం, పడగొట్టే మనస్తత్వం ఉంది కాబట్టి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం కూడా అలాగే దాష్టికంగా పోయింది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి డబ్బులు కావాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర మెహర్బానీ కోసం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లాక్కోవాలని, కేంద్ర ప్రభుత్వానికి ఏదో పని చూపించాలని చెప్పి కేవలం మెడికల్ కాలేజీలు ఇన్ని కడుతున్నామని చెప్పి రాళ్ళు వేసి శంకుస్థాపన చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇతర తాలూకా కోటరీ పాకెట్లలో రకరకాలుగా పెట్టుకున్నాం. అలాగే అదేవిధంగా మనకి పీపీపీ మోడ్లోనే ఇలా మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆయన తాలూకా పాకెట్లో వేసుకోవడం. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు మంచి జరిగితే చాలు. ఆ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన దాష్టికాల గురించి మనకెందుకు, ఆయన చేసుకున్న అరాచకాలు మనకెందుకు, ఆయన 3 నెలల 10 రోజులు జైల్లో పెడితే నాకెందుకు, కానీ ఈరోజు నేను మంచి చేయడానికి అధికారంలోకి వచ్చాను, ప్రామిస్ చేశాను, ఆడవాళ్ళకి ప్రామిస్ చేశాను, పిల్లలకి ప్రామిస్ చేశాను, మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అని అన్నాను, సూపర్ 6 అని అన్నాను, సూపర్ హామీలు 6 కూడా ఇచ్చుకుంటూ సూపర్ హిట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన జైల్లో పెట్టారనేసి ఈయన మళ్ళీ తిరిగి అరాచకంగా అతని మీద జైల్లో పెట్టాలనేసి ఎంక్వైరీలు ఏం చేయడం లేదే. అతనికి పేరు రాకపోయినా పర్వాలేదు, మెడికల్ కాలేజీ వల్ల ప్రజా జీవితాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు. ఎందుకంటే ప్రజలు సంక్షేమం కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అతని పేరు కాదు కావాల్సింది, ఈ ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అతను 5 సంవత్సరాల్లో 18% కూడా నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేని దాన్ని కేవలం 1.5 yearలోనే
10-12% పనులు కానివ్వండి, 10-12% నిధులు కానివ్వండి కేంద్రం నుంచి తీసుకొచ్చి మన ఇటు సైడ్ సంజీవిని లాగా స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు తేవడం కానివ్వండి, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ప్రతిదీ కూడా కేంద్రం నుంచి ఈరోజు 1.5 సంవత్సర కాలంలోనే ఈరోజు ఆంధ్రాకి అభివృద్ధి అన్నది ఏంటన్నది మేము మా కళ్ళారా చూసాం. ఆంధ్ర అరాచకం ఏమన్నది గత 5 సంవత్సరాల్లో చూసాం. మీకు ఒకటే ఎగ్జాంపుల్ అండి, గత 5 సంవత్సరాల కాలంలోని ప్రధాన మెయిన్ రహదారులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయండి. ఈరోజు మూలన్న సందుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క వార్డులోని, పల్లెల్లోని, గ్రామాల్లోని కూడా ఇవాళ రోడ్లు వచ్చినాయంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి డంక భజని చెప్తా ఉన్నాను సార్. నేను ఆ 5 సంవత్సరాల అరాచకంతో ఆంధ్ర అన్నది 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం వస్తుందని మాత్రం అది వస్తుంది అని కలగనడమే మనకు ఒక అదే తీరని అంటే దిగ్భ్రాంతిలాగా మేము అయిపోతున్నాం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళది అరాచకం. ఆయన తాలూకా ఎంపీ సీటుకి అడ్డు తగిలాడని చెప్పేసి అనిల్ రెడ్డి ఆయన తాలూకా చిన్నాన్ని చంపడం అన్నది వాస్తవం కాదా అండి? వాళ్ళకి అధికారం కావాలి కానీ అభివృద్ధితో వాళ్ళకి పని లేదు. వాళ్ళకి అధికారం కావాలి, అలాగని చెప్పి చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఈ అభివృద్ధిని ఆటంకం కలగాలి. ఎందుకు మేము ఉన్నాము, వినాయకుడు పాలు తాగుతున్నాడు అనే విధంగా వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ కపట నాటకాలు. వాళ్ళు జెండా పట్టుకొని రోడ్డు మీదకి రావాలి, స్టీల్ ప్లాంట్ని ఆపాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎవరండి ఆపింది? స్టీల్ ప్లాంట్ సంజీవిని తెచ్చింది, 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది, అలాగే అదేవిధంగా TCSL తెచ్చింది కూడా నారా లోకేష్ గారు. ఇటువంటివన్నీ తెస్తూ, ఎందుకంటే దావోస్కి వెళ్ళి అప్పుడు IT మినిస్టర్, కోడిగుడ్డు మినిస్టర్ మైనస్ సెల్లోని ఎవడు బయటికి వెళ్తాడో అని చెప్పేసి దుప్పటి కప్పుకున్న గుడివాడ అమర్నాథ్ ఎక్కడ, అదే IT శాఖ మార్చులు ఈరోజు నారా లోకేష్ గారు 1.5 yearలోనే గూగుల్ డేటా సెంటర్ 150 ఎకరాల్లో గిడిజాల్లో పెడుతుంది. అదేవిధంగా మన ఈ TCSL ఇక్కడ మన ఈ సాఫ్ట్వేర్, IT సాఫ్ట్వేర్ ఇది రుషికొండ ఏరియాలో కానివ్వండి, ఇలా వస్తుందని అంటే కేవలం ఏంటంటే కూటమికి ప్రభుత్వ పరిపాలన మీద చిత్తశుద్ధి. కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ పరిపాలన మీద చిత్తశుద్ధి, వాళ్ళకి ప్రభుత్వ పరిపాలన మీద జీరో అవగాహన. ఆశా వర్కర్ని 200 రూపాయలు పెంచమన్నారని 52 రోజులు నిరాహార దీక్ష చేసినా సరే వాళ్ళని ఈడ్చి వేలు ఎక్కించిన ఘనత వాళ్ళది. 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి కంచి వేయించుకుంది వాళ్ళది. ప్రభుత్వ పరిపాలన లేని దానికి ఎంత తేడా అన్నది మీరు ఒక్కసారి గ్రహిస్తూ ఉండాలి. ప్రజలు కూడా అందరూ గ్రహించారు కాబట్టే 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని అంటే వాళ్ళు అంత అరాచకం చేశారు. 250 రూపాయలు పెంచితే వీళ్ళకి నెల అంతా కలిపి బడ్జెట్ ఎంత అవుతుందండి? మహా అయితే 30 కోట్ల రూపాయలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న ఇది ఆడవాళ్ళు వేసుకున్న పట్టాభిషేకం చేసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి ఆడవాళ్ళ కోసం 400 కోట్ల రూపాయలు ఒక్క నెలకే కేవలం స్త్రీశక్తి ద్వారాగా RTCకి 400 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వం భరాస్తా ఉంది. ఎందుకు? కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళ వల్ల వచ్చింది. ఆడవాళ్ళు పట్టాభిషేకం చేయడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆడవాళ్ళకి రుణం తీర్చుకోవాలని. అలాగే తల్లికి వందనం. ఎందుకంటే గతంలో మన 2 పిల్లల కంటే ఏమంటే ఒకరినేమో ఎడ్యుకేషన్కి పంపించేసి ఒకరినేమొచ్చి కూలి పనికి పంపించమంటారా? 15,000 రూపాయలు అని చెప్పేసి ఆ రోజు అమ్మఒడి అని చెప్పి బాత్రూమ్లకు వచ్చి 2,000 రూపాయలు వాళ్ళ తాలూకు ఎవరైతే క్వార్టరీ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేసి అలాగా ఆ విధంగా అరాచకం చేయడం జరిగింది. కానీ ఈ రోజున అలా కాదే, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది. ఇదంతా కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వం అన్నది సంక్షేమ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా పరిపాలన చేసేవాడు ఒక తండ్రి స్థానంలో ఉండాలి. వారందరికీ కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అన్ని జిల్లాలకి సమగ్రంగా సమరిపాలన చేయాలి. మన పార్టీలు చూసి వైసీపీ వాళ్ళు అయితే వీళ్ళకి ఓటేయండి, వైసీపీ వాళ్ళకైతే వీళ్ళకి పథకాలు వచ్చేలా వర్తించేలా చేయండి, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి, వైసీపీ వాళ్ళు కాకపోతే బయటకు తోసేయండి, అది అలా కాదే. ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్ అయ్యి ఉంటే ఈ ప్రజా నాయకుడు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రభుత్వ సంక్షేమాలకి అర్హులైతే అందరికీ చేసి పెట్టండి అని చెప్పేసి నిన్న కాక మొన్న మా విజయనగరం రావడం జరిగింది పెన్షన్ ఇవ్వడానికి. నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు? కలిసింది కూడా మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలవడం జరిగింది. అటు అమిత్ షా గారిని కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, కలిసిన వెంటనే మళ్ళీ విజయనగరం వచ్చి మళ్ళీ పెన్షన్ ఇవ్వాల్సిన పని ఏంటంటే ఆయనకి? ఆయన లేకపోతే పెన్షన్ ఇవ్వడం జరగదా? ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలని ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నన్ను చూసి ఓట్లు వేశారు, వాళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు కానివ్వండి, వృద్ధుల తాలూకా భరోసా. ఎందుకంటే ఇంట్లో సొంత పిల్లలే ఈరోజు వృద్ధుల్ని బయటికి తోసేస్తున్నారు, తల్లిదండ్రులని, పేరెంట్స్ని. అటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నేను భరోసాగా ఉంటాను అని చెప్పేసి వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, వికలాంగులకి నేను ఒక సోదరులా ఉంటానని చెప్పి వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వడం ఆయన చేతుల మీదుగా ఆయన ఇవ్వడం జరిగింది విజయనగరం వచ్చి.
గతంలోనే వచ్చారండి విజయనగరం ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధులు. ఎవరు? సామంతరాజులు. ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక విజయసాయి రెడ్డి, ఒక మిథున్ రెడ్డి, ఒక పెద్దారెడ్డి. ఏంటిదండి ఇది? ఇంకా సామంత పరిపాలనే. అంటే కేవలం ఆ నలుగురికి ఇస్తేనే ఇప్పుడు ప్రజలందరి దగ్గర ఓట్లు వేసుకొని ప్రజా పరిపాలనలో ఈ ప్రజా పరిపాలన మానేసి ప్రజా తాలూకా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ నలుగురికి లబ్ధి చేకూరలో చేస్తే ఇంకా మిగతా ప్రజలు ఎందుకండి? కాబట్టి నీకు ఆ దుస్థితి పట్టింది. ఇకనైనా సరే అభివృద్ధిని చూసి వారులేని తన పక్కన పెట్టి అభివృద్ధిని చూసి ఆనందపడండి. ఈ వయసులో మీరు ఎంత యంగ్స్టర్ అయ్యిండి కూడా మీరు చేయలేండి. ఈ వయసులో 70 సంవత్సరాలు సుమారు పైబడి ఉన్నప్పటికీ కూడా నవయవన యువకుడిలాగా 16-17 గంటలు కష్టపడి శ్రమిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఎప్రిషియేషన్ చేస్తూ, ఎందుకంటే అటువైపు మీరు ఎంతమంది మారినా సరే ఇటువైపు నారా చంద్రబాబు నాయుడు గారే గత 20-25 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే యువతల కాసి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అక్కడ అటుసైడ్ రోషయ్య గారు ఉన్నారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అటువైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అటువైపు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇటువైపు మళ్ళీ మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్నారు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే మా ముఖ్యమంత్రి తాలూకా ప్లేస్ కానివ్వండి, ప్రజా సంక్షేమ ప్రభుత్వ పరిపాలన విధానం కానివ్వండి, ఎవరు కూడా తీసుకురాలేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే వాళ్ళకి సప్త సముద్రాలలో దాటి ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి అధికారులు అయితే అధికారులు, నాయకులు అయితే నాయకులు, ఎవరికైనా సరే మేము ఒక డిజిటల్ బుక్ పెట్టాం, ఆ డిజిటల్ బుక్లోనే నమోదు చేస్తూ వాళ్ళ అంతు తేలుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి అసలు ఒక మాజీ సీఎంఐ ఉండి ఆయన అలా మాట్లాడడం కరెక్టే అంటారా? అదే సార్, పులిని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా గతంలో ఏంటంటే చట్టానికి మీరి ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన వాళ్ళకి రాబోయే రోజుల్లో మేము వాళ్ళకి చట్టానికి లోబడి తప్పనిసరి మీకు శిక్ష ఉంటుంది అని చెప్పేసి గతంలో మన ఐటీ శాఖ మార్చిలో శ్రీ నారా లోకేష్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా ఎవరైతే ఆ రెడ్ బుక్లోని ఎవరైతే నేమ్స్ నోట్ చేసుకున్నారో చట్టాన్ని మీరిన వాళ్ళే కానీ చట్టంలోకి లోని పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఎక్కడ మేము టచ్ చేయలేదు. అదేవిధంగా ఇతను డిజిటల్ బుక్ అని చెప్పేసి ప్రజలను కానివ్వండి, ప్రజా ప్రతినిధులు కానివ్వండి, అలాగే ఈ ప్రజా ప్రయోజనం చేస్తున్న ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం. మాకు మంచి చేసే వాళ్ళకి ఎవరైనా సరే ప్రజానాయకులకి ఇబ్బంది పెడదామని చూడడం అన్నది వాళ్ళకి కామను. ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తారంటే ప్రజలకు మంచి చేస్తే వాళ్ళకి నచ్చదు కదా. ప్రభుత్వ కళాశాలలు పెడితే నచ్చదు, డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ తెస్తే నచ్చదు, TCSL తీసుకొస్తే నచ్చదు, వాళ్ళకి నాగార్జున సిమెంటు బయ్యవరంలోని ఒక ఇండస్ట్రీ పెడితే నచ్చదు. వాళ్ళకి ఏంటి నచ్చుతుంది అని అంటే కమిషన్లు ఇస్తే నచ్చుతుంది, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే లక్షల కోట్లు ముడుపులు అందిస్తే నచ్చుతుంది. వాళ్ళకి అభివృద్ధి చేయకపోయినా టెండర్లు వేసేసి పని చేస్తామని చెప్పేసి టెండర్ సొమ్ము వాళ్ళ ఇంటికి వస్తే నచ్చుతుంది. అలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు క్షమించరు, అలాంటి ఏమీ చూడరు, అలాంటి ఏమీ కూడా క్షమించరు, దగ్గరికి కూడా రానివ్వరు. కాబట్టే ట్రాన్స్పరెంట్ గల నాయకులు కాబట్టే మీరు కావాలని జైల్లో పెట్టినా సరే పువ్వులాగా కడిగిన ముచ్చిలాగా ఆయన బయటకు రావడం జరిగింది. కానీ ఆయన ఏ రోజు కూడా తప్పు చేశారని మీరు నిరూపించలేకపోయారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. 100% రాజ్యాంగంలో ఏదైతే అంటే చట్టం కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగం స్వేచ్ఛ స్వతంత్రత రాసి ఇవ్వడం జరిగింది, ఆ రాజ్యాంగంలోనే రోస్టర్ ఉంది. కాబట్టి ఈరోజు 15,362 పోస్టులు తీయడానికి సత్తా లేని వెధవ ఆయన ఈరోజు 15,366 మెగా DSC పోస్టులు తీసి సత్తా ఉన్న నాయకుల్లో నిరూపించుకున్నారు. రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్ అండ్ మెరిట్ అది ఇంప్లిమెంట్ చేశారు, అది రాజ్యాంగం. ఇతను కూడా చెప్పింది ఏంటంటే రెడ్ బుక్ అని అన్నది చట్టాన్ని మీరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళకి మాత్రమే కంపల్సరీ పనిషబుల్ అని చెప్పి ఆయన చెప్పారు. ఇతను డిజిటల్ బుక్ అని ఎలా పెట్టారు? వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే తస్మదీయులు ఎవరైతే ఉన్నారో శత్రువులు, అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు మాత్రమే వీళ్ళకి మంచోళ్ళు, వీళ్ళకి ఆపోజిట్ మంచి చేసిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డోళ్ళు. అటువంటి చెడ్డోళ్ళు అందరూ అంటే మనకి ప్రజలకు మంచి చేసిన వాళ్ళందరూ వాళ్ళకి చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు పనిష్ చేస్తానని అంటారు. మంచి మీద ఏ రోజు కూడా చెడు విజయం జరగదు. అదేవిధంగా 2029 కాదు కదా, 2049 అయినా సరే
ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, ఇంకొక 20 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ తిరిగి అది అధికారంలోకి రాదు. ఈ రోజు చెప్తున్నాను అంటే 175 స్థానాలు పోటీ చేస్తే గతంలో మీకు 151 వచ్చాయి. ఈ రోజు అది డిగ్రేడ్ అయింది కాబట్టి ఈ రోజు 11కి వచ్చింది. రాబోయే రోజులు ఇంకా ఒకటి కూడా పోయి ఒకటే అవుతుంది. అస్సాం గణ పరిషత్ అని చెప్పేసి ఒక పార్టీ గతంలో ఉంది బీహార్లోనే. అదేవిధంగా అస్సాంలో కలిసిపోవడం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాయం తథ్యం అని చెప్పేసి ప్రజల సాక్షిగా మీడియా ద్వారాగా మీకు తెలియచేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి మధ్య తేడా ఏంటి అసలు? నాయకుడికి హంతకుడికి ఉన్నంత తేడా ఉంది సార్. సింపుల్గా ఒకటే ముక్కలో చెప్పాలనుకుంటే ఆయన నాయకుడు కాబట్టే అటువైపు కానివ్వండి ఇన్ని సంవత్సరాలు సుమారు సుదీర్ఘంగా ఒక 50-55 సంవత్సరాలు, ఎందుకంటే ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆయన నాయకత్వ లక్షణాలు స్కూల్ డేస్ నుంచి రావడం జరిగింది. సుదీర్ఘ నాయకత్వం ఉంది ఒక 5-10 సంవత్సరాలు. ఎందుకంటే ఓటమి పాలైనప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి నాయకత్వం వచ్చింది. కానీ ఇక్కడ అది లేదు. ఎందుకంటే సొంత ఇంట్లో తల్లిని కానివ్వండి, ఎందుకంటే చెల్లిని కానివ్వండి, చిన్నాన్న కానివ్వండి, వీళ్ళందరి దగ్గర కూడా ఆయన ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఫెయిల్ అయిపోయాడు. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాల్లో పరిపాలన చేసినప్పుడు కేవలం ఒక కోటరీకి ఒక వర్గానికి మాత్రమే ఆయన మంచి చేశాడు. ఎందుకంటే సమగ్ర పరిపాలన చేయడం ఆయన చేత కాలేదు. అతనికి ఏదో థ్రెట్టింగ్ ఉందని చెప్పేసి ఇనప కంచెలు కట్టుకొని పచ్చ డేరాలు కట్టుకొని డేరా బాబాలాగా ఏదైతే ప్రజలకి ఆయన దూరం పెట్టుకొని మధ్యలోనే ఏదైతే ఒక కోటరీ నిర్మాణం చేసుకున్నాడో అదే ఆయన తాలూకా పరాకాష్ట. ఆ రోజే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడుకున్నారు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలుస్తారు. ఎప్పుడైనా సరే ప్రజా జీవితంలో మనం వచ్చిన తర్వాత ప్రజలకి మనకి కూడా అనుసంధానం చేసేది పని. ఆ పని కొలమానం. రేపన్న రోజున మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఎలక్షన్ 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పనే రేపు మనకు ఓటు రూపంలో డబ్బాలో పడుతుంది. అది ఆయన దాన్ని ఆ సంగతిని మర్చిపోయాడు. కేవలం డబ్బును వెదజల్లాడు. ఎందుకంటే మన కొన్ని నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాల్లో అతని తాలూకా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు బలపరచడానికి 100 కోట్లు 120 కోట్లు, తూర్పు నియోజకవర్గం విశాఖపట్నంలో 150 కోట్లు ఖర్చు పెట్టాడు ఎంవీపీ సత్యనారాయణ. ప్రభుత్వ ఏవైతే కబ్జాలు ఉన్నాయో ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేసి అతను అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసి ఆ ప్రభుత్వ భూముల తాలూకా డబ్బులన్నీ కూడా ఎక్కువైపోయి 150 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మా వెలగపూడి రామకృష్ణ బాబు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారి మీద కనీసం సగం ఓట్లు కూడా తెచ్చుకోలేక 98,000 మెజారిటీతో 95,000 మెజారిటీతో గెలుచుకుని ఉన్నారు వెలగపూడి రామకృష్ణ గారు తూర్పు నియోజకవర్గంలో. కేవలం దానికి ఏంటంటే ప్రజలకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు మీరు ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల న్యాయ నిర్ణేతలు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరు ప్రజా పరిపాలన బాగా చేస్తారో అని వాళ్ళకి తెలుస్తుంది 100%. వాళ్ళు అయితే మాత్రం ఎప్పుడు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ అండ్ ఉదాహరణ మొన్న జరిగిన ఎలక్షన్స్. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఈ అభివృద్ధి మేము చూసాం కాబట్టి మళ్ళీ మా ఇంటికి మా తల్లి పిల్లలు అందరూ కూడా చేరుతున్నారు కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి అభ్యర్థి కూడా విజయ డంకా మోగించడానికి రెడీగా ఉన్నారని మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.